హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్జీ బాయ్స్. అండ్ ఇంకొక మన డైరీ వీడియోతోనైతే వచ్చినాం. ఇప్పుడు స్పిన్ చేసి ఇది ఎవరికైతే వస్తుందో వాళ్ళు డైరీ ఇవ్వాలి. అండ్ ఇప్పుడైతే మనం మన బాటిల్ విఎల్జీ బాయ్స్ ఉందిగా బాటిల్, ఈ బాటిల్తో స్పిన్ చేద్దాం. స్పిన్ చేసి డైరీ ఎవరికి వస్తే వాళ్ళు చేద్దాం. ఇప్పుడు మనకు తెలుసుగా, కాకపోతే కొన్ని వీడియోలలో రాలే. ఇంతకుముందుకు కొన్ని మన ప్రీవియస్ వీడియోలలో షార్ట్ వీడియోలలో ఉంటాడు, ఒక లాంగ్ వీడియోలో కూడా ఉంటాడు. ఈ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి కొంచెం పక్కకు ఉన్నాడు. ఇప్పుడే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు మనోడు. సో ఇప్పుడు వానికి ఇద్దాం ఫ్రెండ్స్. ada lagi paling kosan di sini lah. Orang. Anak mancing tu. Yang orang dia dah disakarin. Lagi paling kosan. Guna apa? Mancing tu dah ikut. సో ఫ్రెండ్స్, ఇది స్పిన్ మనోడు తిప్పితే నాకు వచ్చింది. సో ఎవరికి వచ్చినా, వానికి వచ్చినా, నాకు వచ్చినా ఇక ఎవరైనా తేడా లేకుండా చేయాలి. సో ఇప్పుడు మనోడైతే మనకి డైరీ ఇస్తాడు. మనం ఓన్లీ ఇది ట్రూత్ ఆ డైరే, కాకపోతే మనకి ట్రూత్ అనేది మనం పెట్టుకోలేదు, ఓన్లీ డైరీ అనే. ఒకవేళ ట్రూత్ చేయాలని వచ్చే టైం వచ్చినప్పుడు ట్రూత్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనం ఓన్లీ డైరీ మాత్రమే ఎంచుకుంటున్నాం. అప్పుడు వానికి వచ్చినా, నాకు వచ్చినా, ఎవరికి వచ్చినా కానీ డైరీ ఒక్కటే ఎంచుకోవాలి. సో ఇప్పుడు వాడు ఏం డైరీ ఇస్తాడో చూద్దాం. చెప్పరా. డైరీ అన్నది ఏం లేదు కానీ మొన్న జాషి అన్న ఒక ఆయన బ్లడ్ తీసుకొని జాషి అన్నకి తీసుకోండి. ఎందుకు ఎందుకో తెలియదు. నేను అడిగితే నీకు ఎందుకు రాని తీసుకుంటా, అది ఏంటిదో ఎందుకు ఇచ్చిండో నువ్వు వరుసుకొని నాకు చెప్పాలి. అదే నీకు అది డేరా. అదే అంటే నువ్వు అడిగినావు? అడిగినా నేను చెప్తలేడు. అదేంటి అడిగి నువ్వు నాకు చెప్పాలి. ఇప్పుడు అదేంది మన పరిస్థితి ఏంది అనుకొని నీకు చెప్పాలి. అది డేర్. అదే డేర్. సరే, ఓకే చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా మన టీం మెంబర్ ఉండగా జాషువా, వానికైతే వచ్చి బ్లడ్ తీసుకొని పోయారంట, బ్లడ్ టెస్ట్ కోసం. అది వీడు చూసినట్ట, వీడు చూసి అడిగితే చెప్తలేడంట. నీకెందుకు అన్నట్టుగా, అంటే ఇగ్నోర్ లెక్క చేస్తున్నట, ఏం లేదన్నట్టు చెప్తున్నంట. సో నేను అడిగితే చెప్తాడేమో, చూద్దాం. చూసి ఏంది పరిస్థితి ఏంది, అసలు ఎందుకు బ్లడ్ ఎందుకు ఇచ్చిండు, దానికి ఏంది, ఇదంతా మనం క్లారిటీగా వాని దగ్గర పోయి అడుగుదాం. ఇదంతా వీడియోలో కవర్ అవుతుంది. సో లెట్స్ గో. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇందాక డైరీ ఇచ్చింది కదా మనకి, ఆ డైరీ చేద్దాం ఇప్పుడు. ఎవరైతే వాడు ఉండో జాషో వానికి ఫోన్ చేసి పిలిపించి వానితోనే ఏమైంది, ఏం కథ అనేది మొత్తం వానితోనే చెప్దాం. ఓకే, ఇప్పుడైతే ఫోన్ చేద్దాం వానికి. ఏడున్నావురా? ఏం చేస్తున్నావు? ఇది మన సిట్టింగ్ ప్లేస్ కాడికి రా ఒకసారి. చిన్న పని ఉందా? రాదు. ఓకే, వాడైతే వస్తున్నా అన్నాడు. వాడు వచ్చిన తర్వాత ఏమైంది, వాడు బ్లడ్ ఎందుకు తీసిండు, ఇంకా అంతా మొత్తం వానితోనే చెప్పిద్దాం. మనకి కూడా క్లారిటీ ఇప్పిద్దాం, ఎందుకు ఏం కథ అనేది. మనకు ఆతృత ఉన్నానికి తెలుసుకోవాలని. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. తెలుసుకోవాలని ఏమైందో తెలుసుకుందాం. పిలిచినావు పనుందా నీతోని? ఏం పని? నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చోరా.
ఏం సంగతి తిన్నావా? ఇప్పుడే తిన్నా, ఇంట్లో వచ్చి ఫోన్ చేసిన ఇంట్లో కూర్చున్నా. ఈ మధ్య ఏమో కథలు పడుతున్నాయి. ఏం సంగతి? ఇంట్లో కూర్చొని వాళ్ళు పిలిపించుకొని రక్తదానాలు అవి వేసినావు అంట. రక్తదానాలకు ఏం రక్తదానం కాదు కానీ బ్లడ్ టెస్ట్లు ఏమో చేపిస్తున్నావు అంట. ఎందుకు చేయించుకున్నామన్నా? ఎందుకు? అది జ్వరం వస్తుంది బాగా, మనసంది ఏం తినలేదు, తినబోదు అయితే లేదు. ఎందుకన్నా మంచిగా అని జర అడ్డమైన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యన, దొమ్మలు. అందుకనేసి ఎందుకన్నా మంచిది మనకి ఒకసారి శాంపిల్ ఇచ్చి టెస్ట్ చేసుకుంటే మనకి ఏమైనా ఉందా అనేసి చెక్ చేసుకున్నా అని చెక్ చేయించుకున్నా. టైఫాయిడ్ వచ్చింది. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. టైఫాయిడ్ ఏం చేస్తాం ఇక, ఈ దోమలు అడ్డమైన వస్తున్నాయి ఇప్పుడు మధ్యన, వాతావరణం బాగాలేదా, వర్షాలు పడుతున్నాయి కదా, అట్లా అనేసి ఎందుకన్నా మంచిది ముందు జాగ్రత్త అనేసి చేయించుకున్నా. నీకోరు చెప్పారు? నాకు మనోడు చెప్పిండు కనాడు. మరి ఆడ అడిగితేమేంది? వాడు అడిగితే నువ్వు చెప్తలేమంటే నేను చెప్పా, నువ్వు వాడు అడతలేమని నాకు ఇచ్చింది. వాడు అడిగినా అడగలేదు, ఆడు నామకే వస్తుంది. నిన్న అడిగి నీతో చెప్పిద్దామని చూసినాడు. నిన్ను అడిగేది కూడా నాకు డేర్ ఇచ్చినాడు. అంతేనా? నాకు డేర్ చేయమని చెప్పేసి స్పిన్ చేసి వాడు నాకు ఫోన్ చేసి దా వీడియో తీయందా అన్నాడు. ఈ కాన్సెప్ట్ ఏంది ఏం కథ అని నాకు ఏం చెప్పలే. కాలు పిలిపించి స్పిన్ చేసిండు, అది నాకే వచ్చింది. వాని అదృష్టానికి నాకే వచ్చింది. నేను అడగమని చెప్పిండు, అడిగిన. క్లారిటీ అయినారా నీకు? బాగా అడుచుకో ఎట్లుందో అని బాగా అని ఆరోగ్యం ఎట్లుందో అడుగురా. వరకు వీడియో చూసినాం కదా, వీడియో చూసిరు కదా, ఈ వీడియో స్క్రిప్టెడే. అవునా? నిజమా? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే వర్షాలు పడి ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక చెత్త కానీ ప్లాస్టిక్ కానీ ఆ ఏరియాలో దోమలు ఏరియా అవుతుందంటే అవి ఉత్పత్తి అవుతున్నాయి. దోమలు ఉత్పత్తి అయ్యి మన ఇళ్ళలోకి వచ్చేసి ఏం చేసినట్టే ఇప్పుడు ఈ వాతావరణానికి అవి వర్షాలకి అవి మన కుట్టేసరికి మనకిన్న లేనిపోయి ఇప్పుడు డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఇప్పుడు మలేరియా కానీ ఇలాంటి వ్యాధులు చాలామందికి వస్తున్నాయి. కాబట్టి సో ఫ్రెండ్స్, మీ యొక్క చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం బాగాలేదు, వాటికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఎక్కువ. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ ప్రదేశాలను మంచిగా నీట్గా ఉంచుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకు, ఎలాంటి ఇన్ఫెక్షన్లకి, ఎలాంటి జ్వరాలకు అనేది మీరు గురిగారు. సో అందుకనేసి ఇప్పుడు ఈ వీడియో తీసినాం. సో ఏంటంటే ఈ చెప్పింది కదా మనవాడు ఎంత స్క్రిప్టే, కాకపోతే ఏంటంటే వానికి ఫీవర్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేసింది, అవన్నీ ఆల్రెడీ వానికి ఫీవర్ వచ్చి ఉంది. అట్లాగైనా సరే వీడియో తీద్దామంటే వచ్చిండు మనోడు. ఐడియా కూడా వాందే, ఇట్లా పబ్లిక్ అవేర్నెస్ కోసం ఒక వీడియో తీద్దాం అని చెప్పేసి వచ్చిన ఆలోచనతోనే ఎటువంటి నేను కూడా దీనికి గురైన వాటికి ఇంకొకరు దానికి ఎఫెక్ట్ కావద్దనేసి, ఎవరికి ఏం కావద్దని చెప్పేసి ఆలోచనతో వీడియో తీద్దామని చెప్పేసి తీసిండు. ఇప్పుడు ఇందాకనే ఈ వీడియో తీసే ముందే హాస్పిటల్ కూడా పోయిచ్చిన్నాడు, కాకపోతే దానికి తక్కువ అయితే లేదు. సో ఏంటంటే అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ దోమలు కుట్టకుండా కొంచెం జాగ్రత్త చూసుకోండి. అండ్ ఏంటంటే మనం చాలామంది ఆల్అవుట్లు అవి పెడుతుంటారు, అవన్నీ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే మన వేప చెట్టు ఉంటుంది కదా, ఆ వేప చెట్టు ఆకు ఏదైతే ఉందో పొద్దున తెంపి పెట్టేస్తే అది కొంచెం వాడినట్టు అవుతుంది. ఆకుని నిప్పుల మీద వేస్తే దాంతో పొగ చాలా వస్తుంది. ఆ పొగ ఎప్పుడైతే మన ఇంటి చుట్టుపక్కల పెట్టుకుంటే ఆ వాసనకు అనేది ఒక్క దోమ కూడా ఉండదు మన దగ్గర, మన ఇంటి దగ్గర ఏ దోమ ఉండదు. అట్లా చేసే ప్రయత్నం చేయరి. కానీ బయటికి కాకుండా కొంచెం న్యాచురల్గా నేచర్ ఇచ్చేది కూడా మనం చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డబ్బాలల్లో వీటిలల్లో నీళ్ళు అవి ఉంటాయి ఇంటి పక్క పోటీ, అవి లేకుండా చేసుకోరి. కొంచెం బ్లీచింగ్ పౌడర్ గ్రామ పంచాయతీలో కొంచెం వాళ్ళు చల్లుతారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు చల్లేదా అంత వెయిట్ చేసే కన్నా ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెడితే రోడ్డు మీద మనకి మస్తు దొరుకుతుంది బ్లీచింగ్ పౌడర్. తెచ్చుకొని మన ఇంటి పక్కన మన ఇంటికాడ మనమే చల్లుకుంటే ఏమవుతుంది అంటే ఏది రాకుండా, క్రిములు రాకుండా, దోమలు రాకుండా అన్నీ చచ్చిపోనికి, దాని గుడ్లు కూడా ఆ బ్లీచింగ్ పౌడర్కి చచ్చిపోనికి అవకాశం ఉంటుంది. సో
సో ప్రతి ఒక్కరైతే చెయ్యూరి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. బయటోడు ఒకడు వచ్చి కాపాడు చేయడు, మనమే చూసుకోవాలి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో అందరికీ, మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నారో మీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Yeah.